టుడే రెసిపీ మునక్కాయ పులుసు అండి. దానికోసం ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. ఇందులో సరిపడా సాల్ట్, అంటే సరిపడా కాదు మగ్గినంత, ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనిద్దామండి. తర్వాత మూత పెడదాం. ఒకసారి మూత వేసి కలుపుదామండి. ఇప్పుడు నెక్స్ట్ మునక్కాయ అండి. మునక్కాడలు అంటారు, మునక్కాయ అంటారు, మీకు ఎలా పిలిస్తే అలా కట్ చేసి కడిగేసి ఉంచుకున్నానండి. ఎప్పుడు ఎగురు వండుకుంటారు కదా, పులుసు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పులుసే నేను ఎక్కువగా వండేయడం. రెసిపీ బాగుంటుంది, సింపుల్గానే టేస్టీగా ఉంటుంది. మునక్కాయ వేసుకున్నాను కదా, ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాము. ఓకేనండి, ఒకసారి మూత తీద్దాము. ఒకసారి కలుపుకున్నాక టమాటా కూడా వేసుకున్నామండి. నెక్స్ట్ టమాటా వేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామండి. లక్కీ వెనక్కి వెళ్ళు. మూత పెట్టుకొని మగ్గిద్దాము. ఓకేనండి, నెక్స్ట్ పసుపు వేసుకున్నామండి. తర్వాత కారం కూడా ఈ రెండు వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం ఉప్పు కారం పట్టాక కొంచెం తర్వాత వాటర్ వేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు మూత పెడతాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, కొంచెం ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నామండి, ఎందుకంటే నేను పులుపు పెడుతున్నాను కదా, ఇంకా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి కాబట్టి ఫస్టే వేయకుండా కొంచెం వాటర్ వేసి అందులోని మునక్కాడని ఉడకనిద్దాము ఒక 3 మినిట్స్. ఆ తర్వాత పులుపు వేసుకుందామండి. ఓకేనండి, ఒకసారి మూత తీద్దాము. కొంచెం మగ్గింది కదండి, నేను చింతపండు పులుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుపు వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా దానికి సరిపడా వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని సిమ్లోనే ఉడకనిద్దామండి. ఇక మరి వాటర్ ఏమైనా ఇది ఇలా సరిపోతుంది. ఒక 4 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇది అలా నిదానంగా మూత పెట్టేద్దాం. ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. టేస్టీ మునక్కాయ పులుసు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.